హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, అలాగే ఏవైనా బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్, డిఐవైస్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్లో క్లీనింగ్స్, అలాగే వంటలు ఇలాంటివి చూపిస్తూ ఉంటా. ఈరోజైతే ఇల్లుగుండి ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 7 చుక్కలు, ఒక్క చుక్క వచ్చే వరకు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా. నేను 4:30 కల్లా నిద్ర లేచి అన్ని క్లీనింగ్స్ ఫినిష్ చేసుకొని మాపింగ్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నా. మీ వ్లాగ్స్ అవి చాలా బాగున్నాయి, ముగ్గులు కూడా బాగా వేస్తున్నారు అన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే మోటివేషన్ వల్లే నాకు ఇంకా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. అలాగే ఆ మనీ ప్లాంట్ కొమ్మ అయితే బాగా పెరిగిపోతుందన్నమాట. దాన్ని నేను ఇంకా దారి మళ్ళించాలి, లేదంటే ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడంతా తలకి తగులుతుంది. ఇంకా పూజ కోసం పూలు, అలాగే వంట కోసం పాలు, కూరగాయలు అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లోంచి. ఈ వంకాయలు టమాటాను వాటర్లో వేసి పెట్టేశాను, కూలింగ్ అది పోతుందని. ఆ తర్వాత నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నా. పూలు అన్నీ కూడా ముందు రోజు మార్కెట్కి వెళ్ళుంటే కూరగాయలు తెచ్చుకున్నాను కదా, అప్పుడు పూలు కూడా తెచ్చి బాక్స్లో స్టోర్ చేసుకున్నా. మాకు ఇంటి ముందుకి ఆకుకూరలు, కూరగాయలు, పూలు ఏవి రావండి, అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇదిగోండి చక్కగా గులాబీల మధ్యన అమ్మవారు, శివయ్య అందరినీ ఇలా అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నా. టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేశాను. తర్వాత ఇంకా వంట కూడా మొదలు పెట్టేశాను అనమాట. చెప్పాను కదా 7 కల్లా బాక్సులు పెట్టాలని. ముందు రోజు వీడియో కనుక చూసుంటే నా 4:30 AM రొటీన్ అయితే చూడొచ్చు మీరు. మిస్ అయి ఉంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అలాగే ప్లేలిస్ట్లో నేను బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్, డైలీ బ్లాగ్స్ అవి పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇక్కడ వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఉల్లిపాయలు అంతా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా జీలకర్ర మెంతుల పొడి వేసి ఈ వంకాయలను మగ్గించేస్తున్నాను. ఆ తర్వాత అవి కాస్త మగ్గాక టమాటా ముక్కలు, ఒక 2 టమాటాలు వేసేస్తున్నాను అనమాట, చిన్న సైజువి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా ఉప్పు, కారం అది వేసేసి ఎంతవరకు సరిపోతుందో టేస్ట్ అవి కొంచెం ఒక్కసారి అలా పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గించేస్తాను. ఈలోగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అటువైపున రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే ఇడ్లీ పిండి ఉండింది ఇంట్లో. ముందు రోజు ఇడ్లీనే చేశాను కదా, మళ్ళీ ఇడ్లీ అంటే వీళ్ళు ఇంకా ఇష్టపడరేమో అని చెప్పి ఫస్ట్ ఊతప్పం వేసిద్దాం అనుకున్నా. కానీ టైం లేదు 7 కల్లా. మరి బాక్స్లో అంటే మా వారికి బ్రేక్ఫాస్ట్ కూడా బాక్స్లో పెట్టిస్తున్నాను, అందుకని ఇంకా ఏది ఫాస్ట్గా అయిపోతే అది అన్నట్టుగా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇడ్లీ పిండితో చిన్ని చిన్ని పునుగులు వేసి దీనికోసం అయితే నేను పుట్నాల చట్నీ చేశాను అనమాట. ఇంకా పుట్నాల చట్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంక ఈ పునుగులు కూడా వేగిపోయాయంటే ఇంకా బాక్స్లోకి వచ్చేస్తాయి. అలాగే మా పిల్లలు కూడా తినేసి వెళ్తారు. ఈలోగా ఇంకా స్నాక్స్ పెడుతున్నాను అనమాట పిల్లలకి. ముందు రోజు సాయంత్రం మా చిన్న బాబు హోంవర్క్స్ అవి చదవడం అంతా అయిన తర్వాత ఈ దానిమ్మకాయలన్నీ నాకు ఒలిచి ఇచ్చాడండి. నాకు ఎంత హెల్ప్ చేశాడంటే అసలు ఇవి పొద్దున్నే ఒలిచి బాక్స్లో పెట్టాలంటే అస్సలు అవ్వదు కదా. ఇంకా నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు కూడా స్నాక్స్ కింద పెట్టేశా. ఈలోగా కర్రీ రెడీ అయిపోయింది, పిల్లలు కూడా తినేశారు. ఇంకా బాక్సులు కూడా పెట్టి వాళ్ళనైతే పంపించేశాను అనమాట. ఇది 7కి మా వారు వెళ్ళిపోతారు, పిల్లలు అయితే 8కి వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత గిన్నెలు అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకుని స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానమాట. ఇంక ఇప్పట్లో నాకు వంట పని ఏది ఉండదు. మధ్యాహ్నం ఏమైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు స్నాక్స్ అవి ఏమైనా చేయాలనుకున్నాను ఇవాళ. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే మిషన్ ఆన్ చేసి పెట్టేశాను కదా, ఇంకా అయిపోయింది. ఫస్ట్ ఇవి ఆరబెట్టేసేయాలి. నాకు మిషన్లో అలాగే ఉంచడం అసలు నచ్చదు, ఎందుకంటే ఒక రకమైన స్మెల్ పట్టేస్తాయి, క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి. అది కాక ఇట్లా ముడతల్లాగా అయిపోతాయి అన్నమాట, నాకు అస్సలు నచ్చదు. ఇంకా వాటన్నింటినీ పైకి తీసుకెళ్ళి ఆరవేద్దాం అనుకుంటున్నా. పైకి వెళ్ళేటప్పుడే వంట చేసినప్పుడు కూరగాయలవి తొక్కలు అవి ఇవి ఉంటాయి కదా, వాటిని నేను డస్ట్బిన్లో పడేయకుండా ఇలా ఒక బకెట్ లాగా ఏదైనా పెట్టుకొని మేము అడుగున కొంచెం మట్టి, కోకోపీట్ అది వేసి రోజు వాడిన కూరగాయలు, పండ్ల ముక్కల తొక్కలు ఇవన్నీ కూడా అన్నీ ఇలా స్టోర్ చేస్తామన్నమాట. ఇది మంచి ఎరువులాగా చెట్లకు పనిచేస్తుంది. ఎలాగో చెత్త
చెత్తలో పడేస్తాం కదా, అదేదో కొంచెం ఇలా వేస్తే సరిపోతుంది. మళ్ళీ రేపు ఇలాంటి ముక్కలు వేసేటప్పుడు పైన ఒక లేయర్ కొంచెం మట్టేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా ఒక 2-3 మంత్స్ అలా పక్కన పెట్టేసి మనం ఏవైనా మొక్కలు పెట్టేటప్పుడు కానీ, లేదంటే ఆ ఎరువును అలా పైన కానీ వేస్తే బాగా వస్తాయన్నమాట ఫ్లవర్స్ కానీ, ఏవైనా కానీ. ఇంకొకటి ఏంటంటే మనం కిచెన్లో కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి వీలుండదు. ఎందుకంటే అస్తమానం ఈగలని ఏవో ఒకటి వాలుతూ ఉంటాయి కదా వాటిపైన. అందుకని పైన ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి అక్కడైతే పెట్టేసుకున్నా. ఈరోజు గాలి మాత్రం అసలు ఎంతలాగా వచ్చిందో, అసలు బట్టలైతే నేను 1 అవర్‌లోనే మళ్ళీ పట్టుకొచ్చేసాను తెలుసా! ఆ గాలికి జీన్స్ ప్యాంట్లు గట్టి క్లిప్స్ పెట్టినా గూడా పడిపోతున్నాయన్నమాట కింద. ఈ కిందికెళ్తే అసలు ఎంత శబ్దాలంటే అంత శబ్దాలు. ఆ బట్టలు దన్ దన్ మన సౌండ్ వస్తున్నాయి. అందుకని ఎళ్లి తీసుకొచ్చేసాను. ఈలోగా చూడండి ముగ్గంతా గాలికి కొట్టుకుపోయిందనమాట. నాకు అస్సలు నచ్చలే. చాలా బాధేసింది. రోజుకి ఎన్ని సార్లు చూసుకుంటానో ముగ్గుని. అందుకని రేపటి నుంచి తడిపిండి ముగ్గు వేసుకుందామని ఆలోచించి ఇంకా నానబెట్టేసాననమాట. ఇదిగోండి ఇక్కడ పైనుంచి ముందు రోజు వేసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఈరోజు పిల్లల బట్టలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అందుకని ఇదిగో వీళ్ళ రూమ్‌లోకి వచ్చేసి ఇవన్నీ మావి వాళ్ళవి అన్నీ కూడా సర్దేసి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం క్లీనింగ్స్ ఉన్నాయి. కొంచెం నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ ఉన్నాయి ఇంట్లో. వాటిని ఈరోజు కవరప్ చేసేద్దాం అనుకుంటున్నాను. అలాగే మధ్యాహ్నం పిల్లలకు కొంచెం చుడవా చేసి పెడదామని అనుకున్నాను. స్నాక్స్ బాక్స్‌లోకి అలా పెట్టడానికి. ఇంతకుముందు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు, రవ్వ లడ్డూలు అన్నీ అయిపోయాయండి. ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు కదా, వాళ్ళకి పెట్టివ్వడము, అలాగే పిల్లలకి స్నాక్స్ కింద పెట్టివ్వడము అలా అయిపోయాయన్నమాట. ఇక్కడైతే ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్‌ని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా. అస్తమానం వాడుతూ ఉంటాం కదా, ఏవో ఒక మరకలు అంటుతూ ఉంటాయి. పిల్లలు వచ్చి ఏదైనా అంటించేసి వెళ్ళిపోతుంటారు. ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో నేను ఇలా క్లీనింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటానన్నమాట. అద్దం ఒకటి ఎప్పుడు నీట్‌గా ఉండాలంటారు కదా, మరకలు అవి లేకుండా. ఇంకా అలాగే అదొకటి క్లీన్ చేసి ఆ ప్లేస్‌లో అన్నీ మనం వాడుతూ ఉంటాము. దువ్వెనలు అలాంటివి వాడి అక్కడ పడేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అవన్నీ సర్దేసి మళ్ళీ ఈ ప్లేస్‌కొచ్చేసాను. ఇక్కడేంటంటే పెద్దగా స్టఫ్ ఏముండదు. పిల్లలవి షీల్డ్స్ అని అవి ఇవి ఉంటాయి. ఆపోజిట్‌లోనేమో వీళ్ళవి మెడల్స్ అవి ఇవి ఉంటే పెట్టేసుకుంటాననమాట. ఇవన్నీ క్లీన్ చేసేసి ఒక్కసారి పెడదాం అనుకుంటున్నా. ఇదేంటంటే బెడ్రూమ్‌లో ఉంటుంది కాబట్టి నేను పెద్దగా పట్టించుకోను. అంటే సరేలే డీప్ క్లీన్ చేసినప్పుడు చూద్దాము అన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తుంటాను. కానీ నాకు అనిపిస్తూ ఉంటది రోజు. వాటిని క్లీన్ చేయలేకపోయాను కదా, చేసేయాలని. నాకింక మనసులో ఉంది అంటే ఇంక చేసేంత వరకు నిద్ర పట్టదనమాట. అందుకని ఇవాళ ఇదిగోండి ఈ క్లీనింగ్స్ అనేవి చేసుకున్నా. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి ఎప్పుడో ఈ ఇంట్లోకొచ్చినప్పుడు తెచ్చినవండి. చైనా బజార్‌లోనో ఏమో. అవి నాకింక పడేయాలనిపించలేదు. సరే ఉండనీలే అని ఇంకా ఈ ప్లేస్ ఎలాగో ఏమీ పెట్టడానికి లేవు గదా అని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి డీప్ క్లీన్ అప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్‌వి ఒక్కసారి మంచిగా వాటర్‌లో ఏసి కడిగేసి ఆరబెట్టేస్తే నీట్‌గా ఉంటాయన్నమాట. సో, అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న క్లీనింగ్స్ ఇలాంటివి అవి చేసుకుంటూ ఉంటే ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది గదా, మనకు కూడా ఏదోలా ఉంది అనే ఫీలింగ్ ఉండదనమాట. సో, ఇలాంటివవి ప్లాన్ చేసుకుంటూ ఉంటాననమాట. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు హాల్ ఒకటి, కిచెన్ ఒకటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం డే అంతా కాబట్టి నాకు కొంచెం కలర్‌ఫుల్‌గా, నీట్‌గా, మంచి స్మెల్ వచ్చేలా ఉండాలి అనిపిస్తుంది. అయితే ఇక్కడ టీపాయ్ దగ్గర ఆ క్లాత్ అది చేంజ్ చేసేసి మళ్ళీ వేరొకటి వేసేసాననమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్ని ఉర్లి పెట్టుకుంటున్నా. ఈ ప్లాంట్ వచ్చేసి లైవ్ ప్లాంట్ అండి. ఇంతకుముందు అడిగారు కామెంట్స్‌లో. అది మాకు మెయిన్ డోర్ బయట గేట్‌కి హ్యాంగింగ్ ప్లాంట్‌దనమాట. అవన్నీ చాలా పొడవుగా పెరిగిపోయి తలకు తగులుతున్నాయని చెప్పి అవన్నీ కట్ చేసుకొని తెచ్చి ఇలా వాటర్‌లో పెట్టేశాను. అవేం చెడిపోవు. మంచిగా రూట్స్ వచ్చి బావుంటాయన్నమాట. ఇంకా అలా పెట్టేసుకొని ఇదిగోండి మంచి సెంటు గులాబీలనమాట. ఇవి పెట్టేసుకున్నాను ఇక్కడ పెటల్స్ లాగా. మధ్యలో ఒక చిన్ని చామంతి పువ్వు పెట్టి కొంచెం జవ్వాదు పౌడర్. ఈ జవ్వాదు పౌడరు చాలా మంచి సువాసన వస్తుంది. నేను దేవుడి మందిరంలో ఒక డబ్బా పెట్టుకుంటాను చిన్నది ఈ సైజ్‌ది. ఇదేమో మామూలుగా బయట పెట్టుకుంటాననమాట. ఎప్పుడైనా ఇలా డెకర్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పి. అసలు ఇంకా ఇల్లంతా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా ఉంటుందన్నమాట. నాకు బాగా నచ్చుతుంది.
నా డైలీ రొటీన్‌లో ఉదయాన్నే నిద్ర లేవడం, ఇల్లంతా నీట్‌గా పెట్టుకొని ముగ్గులు పెట్టుకోవడము, దీపారాధన చేసుకోవడము, ఇలా ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం ఇవన్నీ చాలా నచ్చుతాయన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగిన కొన్ని కామెంట్స్‌కి నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.